అప్పుడు నేనడిగాను, మీరు 2 రోజుల ముందు ఇక్కడికొచ్చారు కదా అని. అవును స్వామి, ఈరోజు నా కూతుర్ని స్వయంగా తీసుకొచ్చాను, ఆవిడ జాతకం చూడండి అన్నారు. ఈ అమ్మాయికే కదా నిన్న జాతకం చూశాం కాదా? అవును, తనకే చూశారు అన్నారు. కాని తను మీతోనే మాట్లాడతానంది, అందుకే తనని నాతో పాటు తీసుకొచ్చాను అని అన్నారు. సరే కూర్చోమన్నాను, కూర్చున్నారు. అప్పుడు ఆ అమ్మాయి, అమ్మా నువ్వు బయటికి వెళ్ళు, నేను స్వామివారితో మాట్లాడతాను అంది. ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి లోపల కూర్చుంది. అప్పుడు ఆ అమ్మాయి నన్నడిగింది, స్వామి నాకు జాతకంలో అంత నమ్మకం లేదు, నేను జాతకం చూపించడానికి రాలేదు, మరైతే ఎందుకొచ్చావమ్మా అని అడిగాను. అది మీరు చెప్పారు కదా, మా అమ్మ నిన్నొచ్చి జాతకం చూపించినప్పుడు మీరు చెప్పారు, నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని మీరు చెప్పినట్టు మా అమ్మ చెప్పారు. నిజంగానే మీరు అలా చెప్పారా? అలా చెప్పినట్టయితే జాతకంలో ఏం చూసి మీరు ఆ విధంగా చెప్పారని అడిగింది. అప్పుడు నేను చెప్పాను, జ్యోతిష్ శాస్త్ర ప్రకారం